పవన్ కళ్యాణ్ గారికి బ్యాలెట్ నంబర్ 4 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం. నా పేరు ఎమ్మ నారాయణ రెడ్డి, మాది రాపత్తి గ్రామం అండి. నేను రెడ్డి సంఘానికి అధ్యక్షుడిని నియోజకవర్గానికి. అంటే ఎలా ఉంటుందండి ఈసారి? మరి ఇక్కడ జనసేన దగ్గర నుంచి కళ్యాణ్ గారు, ఇంకో పక్కన వంగ గీత గారు పోటీ చేస్తున్నారు. మరి ఏ విధంగా ఉంటుంది ఈసారి రాపత్తి కానీ పిఠాపురం కానీ? ఏమిటంటే గురుగీతలోనే ఒక అంశం ఒకటి ఉందండి, మధ్యలో ఒకటి ఉందండి. గణపతి సత్యనారాయణ స్వామీజీ వారు ఒకప్పుడు మాకు సభలో చెప్పారు. ఏం చెప్పారంటే, ఎప్పటికన్నా పిఠాపురం నియోజకవర్గానికి ఒక యువ పురుషుడు వస్తాడని చెప్పారండి. అదే యువ పురుషుడు అన్నది అలాగా మేము టచ్ చేస్తే ఇవాళకి ఈ 2024లోకి ఒక యువ పురుషుడు వచ్చాడని మేము ఆనందపడుతున్నాం అండి. అంటే ఆల్రెడీ ఒకసారి వచ్చారు కదా దత్తుడు అని చెప్పి, ఆయనే అనుకుంటు కదా మళ్ళీ మీరు. వాళ్ళ కూడా జన్మస్థలం అండి. ఈ కాంప్లెక్స్ ఏరియాలోనే ఆయన సంచరించాడండి. ఆయన పాదుకులు కూడా భూములు దొరికాయండి. అది ఇక్కడ అగ్రహారంలో పెట్టారండి. అది దానివల్ల ప్రతిష్ట ఎక్కువ ఉందండి. అందువల్ల అంటే శ్రీపాదంలో అవతారంలోనే ఈ పవన్ కళ్యాణ్ గారు వచ్చారండి. అంటే మీరు అన్నట్టు ఒక యుగ పురుషుడు వస్తారని చెప్పన్నారు. అదే యుగ పురుషుడు దత్తుడి రూపంలో ఆల్రెడీ వచ్చి వెళ్ళిపోయారు కదా, మళ్ళీ ఇంకో కొత్త వాళ్ళు ఇంకెవరు వస్తారని అడుగుతున్నారు. వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారండి. వచ్చి వెళ్ళిపోయిన తర్వాత దీన్ని అభివృద్ధి చేయడానికే ఒక పురుషుడు వచ్చాడండి. అభివృద్ధి చేయడానికి వస్తాడని చెప్పారండి. అంతేగాని వస్తాడు ఆల్రెడీ శ్రీపాద వల్లభుడు వచ్చాడు. శ్రీపాద వచ్చిన తర్వాత రెండో పురుషుడు అన్నది ఈ పవన్ కళ్యాణ్ గారు వచ్చారండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. అంటే ఏంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెంట ఓన్లీ కుర్ర వాళ్ళే కాపులను నడుస్తారంటే, మీరు ఆల్రెడీ ఒక రెడ్డి సంఘానికి అబ్జెక్ట్స్లు అంటున్నారు. అంటే మీరు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీకో ఏదో పార్టీకి ఉంటారు అనుకున్నాం, కానీ ఇలాగ కాపులో పెట్టిన పవన్ కళ్యాణ్ వెంట నడడం చాలా. ఇది కాపులు కాదండి, కాపులు అనేది కదండి. అభివృద్ధి గురించి ఎవరికైనా ఒకటేగానండి. మా దాంట్లో మాది నియోజకవర్గంలో 15,000 మంది అండి రెడ్డిలు. 15,000 మందిలోనే ఇప్పుడు మొన్నటిదాకా 100% ఉందండి. 100% రెడ్లు అయితే వైఎస్ఆర్ కానండి. ఇలా 40%కి మారిందండి. అప్పుడే ఇంకా 2-3 రోజులు వెళ్ళిపోతే 60%కి వచ్చేస్తుందండి. అంత మెజార్టీలో వస్తుందండి రెడ్డిలోని. అంటే సైలెంట్ కొంతమంది ఉన్నారు, సైలెంట్ బయటలో వస్తున్నారు. ఒకళ్ళు పెట్టి మమ్మల్ని పెట్టి మరి ఒకళ్ళు వస్తున్నారు. అందులో కూడా ఎక్కువ మారుతారు. దాని గురించి మీరు ఏమో బాధపడతారు. అన్ని కులాల్లో కూడా అన్ని ఎక్కువ ఉంది. ఏంటి రెడ్డిలోనే ఎక్కువ ఉన్నారు. రెడ్డిలో కూడా 60% దాకా రానకు అవకాశం ఉందండి. అంటే ఎందుకంటే రెడ్లంతా జగన్ గారు సపోర్ట్ చేయాలి కదా. అంటే మీకు రెడ్లకి నామినేట్ పోస్టుల దగ్గర నుంచి, అలాగే ఎమ్మెల్యేలు ఎంపీ పోస్టుల దగ్గర నుంచి అన్నీ కూడా రెడ్డి కమ్యూనిటీకి ఇచ్చారు కదా. అంటే ఏ కమ్యూనిటీ అయినా సరే వాళ్ళ గ్రోత్ కోసం చూసుకుంటుంది. అలాంటప్పుడు మీరు కూడా మీ రెడ్డి కమ్యూనిటీకి బాగానే గ్రోత్ అయింది కదా, ఎందుకని మీరు జగన్ గారు కాదని చెప్పి పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయడం? పరిపాలన పెట్టండి. ఆయన రెడ్డి అయితే రెడ్డి అవ్వచ్చు కానండి. రెడ్డి పరిపాలన బాగా ఈయన పరిపాలన కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో మేము ఇందులోకి వచ్చామండి. అంటే మరి ఒక వ్యక్తి 2 చోట్ల ఓడిపోయిన వ్యక్తి, కేవలం 21 సీట్లలోనూ పోటీ చేస్తున్న వ్యక్తి మీ పరిపాలన ఏ విధంగా మార్చగలరు? అలా కదండి, అసలు అక్కడ ఓడిపోడండి. ఏదో సమస్య జరిగింది. ఎప్పుడు కూడా ఇక్కడ ఛాన్స్ ఉందండి ఆయనకి. ఆ ఛాన్స్ ముందులో ఉపయోగించుకోలేదండి. ఈసారి కంపల్సరిగా ఆయన రావాలనే ఉద్దేశంతో ఆయన దత్తుడి తీసుకొచ్చాడండి. అందువల్ల ఈయనైతే ఇంక అవుతాడు, కానీ ఇంకేం తేడా రాదండి. మరి ఇక్కడ ఎలా ఉండబోతుంది మరి ఇక్కడ పిఠాపురంలో ఆయన గెలుపు కానీ? 50-60 ఏళ్ళ మెజార్టీతో పవన్ కళ్యాణ్ గారు నెక్కుతారండి. నా విశ్లేషణ ప్రకారం కానీ, నేను చేసిన ప్రకారం కానీ. మా దాంట్లోనే 60% వచ్చిందంటే వనరులు రావడం కానీ పెద్ద కష్టం ఏం కాదండి. మీది అంటే ఇక్కడ రెడ్ ఓట్లు అరౌండ్ ఒక 12,000 అంత ఉన్నాయి అనుకుంటా. 13,000 అదే అరౌండ్ 12-13,000 ఉన్నాయి. అందులో 60% అంటే అరౌండ్ ఒక 6,500 నుంచి 7,000 పడతాయి అంటారు. 6,000 పడతాయి అంటారు. అంటే ఎందుకు మీకు అభివృద్ధి కావాలంటున్నారు? జగన్ గారు కూడా అభివృద్ధి చేశారంటారు. ఒక పక్కన సంక్షేమ పథకాలు కూడా ఇచ్చారు ఆయన. అంటే మీకు ఇంకా అంతకుమించి ఇంకా విషయం చెప్తున్నారండి. మాకు పొలాలు ఉన్నాయండి. ఇవాళ మాకు ఎంత నాకు 12 ఎకరాల పొలం ఉందండి. 12 ఎకరాల పొలం కూడా ఆయన మీద పెట్టుకుంటేనే మేము తాతల నాటి నుంచి ఉన్న భూములు. ఇవాళ ఇంకా రేపొద్దున మా పిల్లలు రాయనాక అవకాశం లేదండి మాకు. ఏదో భూమి ఎవరిదైనా అప్పు తెచ్చుకుందామంటే ఇప్పుడు అందులోనే ఇంకో ఆయన సూట్ని పెట్టాలంటున్నారు. ఇలాంటి సమస్యలు ఇంకా పెంచితే ఇంకా దారుణంగా అవుద్దనే ఉద్దేశంతో మా వాళ్ళు కూడా ఆ నిర్ణయంతో మారుతున్నారు. అంటే ఇక్కడ ఏదేమైనా సరే అన్ని కులాలు కూడా కళ్యాణ్ గారు వెంట ఉందంటారు. అందరూ కూడా కళ్యాణ్ వెంట ఉన్నారు. ఎవరు కూడా తీసేవక్కర్లేదండి. కాపులైనా అక్కర్లేదండి. కాపుల కంట బయట వాళ్ళకి ఆయన ఎక్కువ మేలు చేస్తాడండి. వాళ్ళు ఏదో కాపులని ఏదో ప్రసారం చేసి చేస్తున్నారు, కానీ అది కాదు. ఇంకో విషయం ఏంటంటే రెడ్లు అన్న దానికి ముద్దగడ పద్మనాభం గారు నిన్న స్టేట్మెంట్ ఒకటి ఇచ్చారండి. అది తప్పుడు స్టేట్మెంట్ అండి. రెడ్డి కాపు ఎలాగవుతాడు, కాపు రెడ్డి ఎలాగవుతాడండి? అది తప్పండి. ఆయన ఏదంటే ఆడికి పిచ్చికో ఏదో అయిందో తెలియదు కానండి. కాపు బిడ్డ రెడ్డి ఇంట్లోకి వెళ్తే మారుతుంది కదా. ఒక క్యాస్ట్ వెళ్తేనే ఇలా ఎంతో బాధపడతారండి.
ఒక క్యాస్ట్ ఎవరైనా ఏదైనా చేస్తే అక్కడ ఎంత బాధ అవుతుంది. అతను రెడ్డిలోకి వచ్చి మమ్మల్ని అవమానపరిచి మమ్మల్ని లేకపోతే ఏఎస్సీగా పోవాలండి. ఏదో దానికి పోతే అప్పుడు సరిగ్గా సమాధానం చెప్తారండి. మా రెడ్లు ఏంటంటే అంత ఇరుతనంగా ఉన్నాకే రెడ్లు అనగా మా దాంట్లోకి వెళ్ళడానికి అతను సరిపాడు. ఒకవేళ కలిసినా కూడా మేము ఒప్పుకోమండి. అతను మా దాంట్లో కలటం ఏంటి, అతను కోపై ఉండి మేమైనా బీసీలో పోతామన్నా అతనే బీసీలో పోతున్నాడు, ఇంకా తక్కువ పోతున్నాడు. ఆ తక్కువ ఉండాలి. కానీ ఇవాళ మా దాంట్లో వస్తే కుదరదు. మా దాంట్లో కూడా మేము రేపు పొద్దున వస్తే మాత్రం మేము దాని మీద యాక్షన్ తీసుకుంటాం. కానీ ఇక్కడ తక్కువ ఎక్కువ మ్యాటర్ కాదు కదండి, అందరూ కూడా ఒకటే ప్రజానికం అనేది. అలాగని కాదండి, ఆ క్యాస్ట్ రెడ్డి అనేది పెట్టకూడదు కదండి. రెడ్డి అంత రెడ్డి అని తీసుకుని మాకు ఆశ చెప్పను కదండి. కోపం వచ్చి రెడ్డిలో పెడతానంటే రెడ్డి ఎందుకంటే ఏదో పెట్టుకోవాలి. ఏ రిలీజ్ పెట్టుకుంటే అప్పుడు సరిగ్గా సమాధానాలు చెప్తారు పెట్టుకుంటేని. మా దాంట్లో పెడితే మేము అంత ఎరువులు మేమన్నా అదే తప్పండి. ఇది అండి మీరు మాట్లాడేది కూడా కరెక్ట్. కానీ మీరు మీ కమ్యూనిటీని అంటే మీ రెడ్డి కులాన్ని మాట్లాడుకున్న పర్లేదు, కానీ మిగతా క్యాస్ట్ కూడా మీరు తక్కువ చేసి మాట్లాడకూడదు. అలా తక్కువ చెప్పినా అతనికి పెట్టుకుని వాళ్ళు పెట్టుకుంటే వాళ్ళు చెప్పిన సమాధానం వాళ్ళు కూడా చెప్పిన మమ్మల్ని మా అమ్మని పెట్టుకోవడం తప్పండి. వాళ్ళు ఏ క్యాస్ట్ అన్నా చెప్పాడు అనుకోండి, వాళ్ళు అడుగుతారండి. ఏ క్యాస్ట్లో ఆ క్యాస్ట్లో అడుగుతారు. ఆ క్యాస్ట్ నేను పెడతాం కదండి, నా దాంట్లో పెట్టారు కనుక నేను అడుగుతాను అనమాట. ఏ దానికి వెళ్తే అతని సమాధానం నాకులాగే చెప్తారు వాళ్ళు. అందు గురించి అడ్డుపోయి ఈ రెడ్డి అంటే పోద్దనే ఉద్దేశంతో అది రెడ్డి అని పెడుతున్నాడండి. సమస్య లేదండి, 100% ఈయనకి వెళ్తాడండి. దానికి మెజార్టీ గురించి చూసుకుంటున్నారు. ఏం పర్లేదు, మా రెడ్డిలో కూడా బాగుందండి. ఇంకా దగ్గర అంటే మా వాళ్ళు రావట్లేదు కానీ నేను ఒకటే వచ్చాను కానండి, ఉన్న వాళ్ళు రావట్లేదు కానీ అందరూ ఒకటి సైలెంట్గా ఉన్నారు. సైలెంట్గా మేనేజ్ చేసుకుంటున్నాం. కంపల్సరీగా 60% మా రెడ్డి నుంచి పడుతుంది.